ఈ సాంబ్రాణి కోపులు అంటారు చిన్న చిన్నవి, అవి పెట్టించేసి, ఎందుకంటే కరెక్ట్గా షూటింగ్ ముందు ఆ గ్యాప్ తీసుకోవడం, కొంచెం ఒక సైడ్ గ్రిల్ ఎత్తి మనిషి ఒకటి దింపి సెట్ అసిస్టెంట్ని ఈ అగరత్తులు స్మోక్ వచ్చే కోపులు అంటాం కదా, అవి పెట్టేస్తే అవన్నీనేమో నిప్పు కణికిల్లాగా ఉంటాయి, కొంచెం సెగ వచ్చినట్టుగా చిన్న స్మోక్ వస్తుంది. కమలాసన్ అందరూ పట్టుకుంటూ ఉంటారు, నిర్మలం పట్టుకుంటూ ఉంటుంది, ఆ పక్కన చెల్లెలు పట్టుకుంటుంది, అందరు కాదనుకొని నీకెందుకు రాంచి లాగేసి కాదనుకొని అందరిని తోసేసి స్లో మోషన్లో పరిగెత్తుకెళ్ళి అటు పరిగెత్తుకెళ్ళి ఇటు పరిగెత్తుకెళ్ళి కాళ్ళు కాలిపోవడం. చాలా అద్భుతమైన సీన్ అది. తర్వాత కట్ చేస్తే పాదాలకి ఇదైతే నిర్మలమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వెన్నపూస రాయడం, అసలు హృదయంగా ఉంటాయి ఆ సీన్స్ అన్ని అద్భుతాలు అనమాట. ఇలాంటి చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో. ఇంకా చివరకు వస్తాం, సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్. అంటే రాధిక ఓల్డ్ అయిపోయింది, కమలాసన్ ఓల్డ్ అయిపోయాడు, సినిమా కూడా ముగింపు రాబోతుంది అనమాట. అక్కడ ఒక సీన్ ఒకటి ఉంది, అదేంటంటే దాని ఏమంటారంటే ప్యాథోస్లో మ్యూజిక్ అది. ఆ పాట కమలాసన్ అవన్నీ వేసుకుని రావడానికి రెడీ అవ్వాలి. ఇక్కడ సర్కులర్ ట్రయల్ వేయించాను నా చేత, హాఫ్ సర్కిల్ ట్రయల్ ఉంటుంది అనమాట, రౌండ్ హాఫ్ సర్కిల్ వేయించారు. ఇలా వేయించి రఘు లోలో పెట్టు, ఎందుకంటే అక్కడ ఇద్దరు కూర్చుంటారు, కమలాసన్ రాధిక కమలాసన్ ఒళ్ళో ఆల్మోస్ట్ డయింగ్ మూమెంట్స్ అనమాట, చచ్చిపోద్ది ఆ సీన్లోనే ఆవిడ అయిపోద్ది. అది దాని తగ్గట్టుగా లోలో ఆ ట్రాలీ లెవెల్లో పెట్టి, లోలో సర్కిల్ ట్రాలీ వేసి ట్రాలీ బాగా లోలో పెట్టి దాని మీద నేను బాగా స్టాండ్ గిండు తీసేసి కెమెరాలో పెట్టుకొని షాట్ చేస్తుంటే కమలాసన్ వచ్చేలోపు ఈయన కూర్చున్నారు అక్కడికి వెళ్ళి కమలాసన్ ప్లేస్లో వేసుకొని కూర్చొని రాధికని పిలిచారు. రాధిక పొజిషన్ ఇచ్చింది, సౌండ్ అన్నారు, సౌండ్ వస్తుంది, స్టార్ట్ అయింది. ఆయన దానిలో గెలిపారు, కమలాసన్ క్యారెక్టర్లో గెలిపారు, స్వాతం వచ్చిన క్యారెక్టర్లో గెలిపాడు. నన్ను అన్నారు, జస్ట్ సిగ్నల్ ఇచ్చారు ట్రాలీ అని. ట్రాలీ అలా వెళ్తుంది, ఆయన యాక్షన్ చేస్తున్నారు, ఆ మ్యూజిక్ తగ్గట్టుగా దేవుని కొడతా ఇలాగా, అది మేనరిజం ఉంది కదా సినిమాలో, కమలాసన్ మేనరిజం అంతా చేస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఎదురుకుంటూ చూస్తుంటే మా అమ్మ మా నాన్న ఇప్పుడు కూడా కళ్ళ నీళ్ళు వస్తుంది. ఏమో ఫ్యూచర్లో నేను నా వైఫా, అలాగా ఆ ఫీలింగ్ వచ్చేస్తే కళ్ళ నీళ్ళు వచ్చేసి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ కళ్ళ నీళ్ళలోంచి నేను చూడలేకపోతున్నాను లెన్స్లోంచి.